రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా ప్రజలు పడుతున్న అట్రాసిటీస్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేసే జిల్లా కూడా పశ్చిమ గోదావరి జిల్లా అనేది స్టాటిస్టిక్స్ కూడా చెప్తాయి. ఈరోజు సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మీరందరూ నన్ను పిలిచి చాలామంది చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ మంచి విషయాల్లో నాకు అత్యంత బాగా నచ్చినటువంటి ఒక విషయం ఏంటి అంటే, అణగారిపోతున్నటువంటి జాతి కోసం నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని పొంది ఏకతాటి మీద నడిచి రాజ్యాధికారం సాధించాలనేటువంటి ఒక మాట నాకు బాగా నచ్చింది. 164 సీట్లు ఈ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. 164 సీట్లు ఒక ప్రభుత్వానికి 3 పార్టీలకు వచ్చినాయి అంటే అర్థం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు 100కు 100% నమ్మి ఓట్లేస్తేనే 164 సీట్లు 175లో ఒక పార్టీలకు వస్తాయి. కానీ 164 సీట్లు వచ్చిన తర్వాత ఆ పార్టీలు చేస్తున్నటువంటి పరిపాలన ఒక్కసారి మీరందరూ మళ్ళీ 2 సంవత్సరాలు మరణం చేసుకోమని కోరుతుంది. ఇక్కడ 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 1947వ సంవత్సరం నుంచి నిరంతరం 2026వ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా దాడులు తగ్గిన ఆనవాళ్ళు ఏ రాష్ట్రంలో కూడా కనిపించారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? స్టాటిస్టికల్గా క్రైమ్ రేట్ చూసుకుంటే ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల మీద దాడులు పెరుగుతూ ఉన్న పరిస్థితుల్లో 2024లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పరిపాలన ఒకసారి గమనం చేసుకోమని కోరుతున్నాను. రాష్ట్రంలో మొత్తం పరిస్థితి మనకు అవసరం లేదు. మన పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక మచ్చు తునక ఆకువీడిలో జరిగినటువంటి ఒక దుర్మార్గకరమైన సంఘటన. ఆకువీడిలో జరిగినటువంటి దుర్మార్గకరమైన సంఘటన ఏంటి అంటే, ఇది జనాలకి ఒక 4 సెంట్ల స్థలం అనేటువంటి ఒక చిన్న అభిప్రాయం కనబడుతుంది. కానీ వాస్తవంగా 1,10,00,000 మంది ఉన్న ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. అక్కడ రామాలయం ఉందా, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందా, గొంతెమ్మ గుడి కట్టారా, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. భారతదేశం అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటే అర్థం ఏంటి? గ్రామ స్థాయిలో నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అమలు ఏంటి అంటే
ఒక కుగ్రామంలో, ఒక చిన్న గ్రామంలో ఏ స్ట్రీట్లో వీధి లైట్లు ఎంత వోల్ట్స్లో పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ కాలువలు తీయాలి, ఎక్కడెక్కడ డ్రైనేజ్ బ్లీచింగ్ చల్లాలి అనే చిన్న అంశాలను కూడా ఆ గ్రామంలో ఉన్న గ్రామ సభ డెసిషన్ తీసుకొని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళే నిర్ణయించుకునేటువంటి చట్టాలు ఈ దేశంలో అమలులో ఉన్నాయి అన్న విషయం పాలకులు మర్చిపోతున్నారు. ఇక్కడ కూర్చున్న జడ్పీటీసీ మేడంకి పూర్తిగా తెలుసు. కౌన్సిల్ సభ్యుల్లో ఒక సమావేశం ఎందుకు అంటే ప్రజలు తీసుకునే నిర్ణయం. గ్రామ సభ ద్వారా జడ్పీటీసీలు ఎంపీటీసీలు అక్కడ కూర్చొని సంతకాలు పెట్టేస్తే కుదరదు. ఒక గ్రామంలో ఎక్కడ లైట్లు ఉండాలి, ఎక్కడ డ్రైనేజ్ ఉండాలి, ఎక్కడ సిమెంట్ రోడ్డు ఉండాలి, ఎక్కడ ఏ విధమైన రోడ్లు ఉండాలి, ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి అనేది GOMS నెంబర్ 710 ద్వారా గ్రామస్తులు మొత్తం కలిసి కూర్చొని గ్రామ సభ ద్వారా నిర్ణయించుకోవాలి అనేది చట్టం. అక్కడ ఉన్నటువంటి కాకువీడిలో ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క అభిమతానికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల నుంచి గొంతేనమ్మ గుడి పూజిస్తున్నాము అనే వాళ్ళ అభిమతానికి వ్యతిరేకంగా, అంటే ఒక ఎమ్మెల్యే అయిపోతే, ఒక డిప్యూటీ స్పీకర్ అయిపోతే, ఒక కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, తహసీల్దార్ మీ మాట వింటే ఒక గ్రామాన్ని జైల్లో వేసిస్తావా? ఒక గ్రామాన్ని అభిష్టానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చింది కడతావా? తెలంగాణలో మన గ్రామాల్లో గ్రామ దేవతలు చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. గ్రామ దేవతల మీద ఒక సెంటిమెంట్ అటాచ్ అయి ఉంటుంది. సమ్మక్క సారక్క జాతర, ఎల్లమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల గ్రామాల్లో గ్రామ దేవతల పండగ వచ్చింది అంటే చిన్న దేవత, ఆ గ్రామ దేవత ఒక చెట్టుకి మాత్రమే ఉంటుంది. ఆ దేవత చెట్టు పక్కన చిన్న ఆలయం ఉంటుంది. ఎక్కడెక్కడో 3-4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లుళ్ళు, కొడుకులు కూడా గ్రామ దేవత పండగప్పుడు ఆ గ్రామానికి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. రాకపోతే ఆ కుటుంబానికి అరిష్టం అనేటువంటి ఒక సిస్టమ్, అంటే ఒక భావన, ప్రజల్లో ఒక భావన ఉంటుంది. అయ్యో ఈ మన గ్రామ దేవత పండుగ రాడు అల్లుడు గారు, గ్రామ దేవత పండుగ రాకపోతే ఎట్లా, జనాలు నలుగురు మనల్ని చూసి అవమానంగా ఫీల్ అవుతారు. గొంతేనమ్మ కూడా ఒక గ్రామ దేవతే. గొంతేనమ్మ గుడికితో కూడా మనకి ఎమోషన్స్ ఉన్నాయి, అక్కడున్న దళితులకు ఎమోషన్స్ ఉన్నాయి. నేను శ్రీరాముడిని తక్కువ చేయను, వెంకటేశ్వర స్వామిని తక్కువ చేయను. నేనేమంటానంటే త్రిపులార్ని, రఘురామకృష్ణరాజు గారిని ఆ గొంతేనమ్మ గుడి పక్కనే ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి ఒక 5 ఎకరాల స్థలం కొనుక్కొని శ్రీరాముడి గుడి అయోధ్యలో దాముడి కంటే ఎక్కువ పెద్ద గుడి కడితే మేమందరం వచ్చి కొబ్బరికాయలు కొడతామంటున్నాను నేను. వీఆర్ రెడీ. మేమందరం వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొడతాం, శ్రీరాముడిని పూజిస్తాం, శ్రీరాముడికి దండం పెట్టేస్తాం. గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక చిన్న ఆలయాన్ని ప్రజల ఎమోషన్ని కూల్చేసి ఈరోజు నేను అక్కడ శ్రీరామ్ కడతాను, జై శ్రీరామ్, మీరందరూ వ్యతిరేకం అంటే ఒక ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే విధానానికి మేము వ్యతిరేకం. రఘురామకృష్ణరాజు మీద తుపాకీ పెట్టి ఎవరిని కాల్చాలనుకుంటుంది ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న. సరే, రాజకీయంగా ప్రతిపక్షాలు సపోర్ట్ చేసినాయా, సపోర్ట్ చేయలేదా అని మాట్లాడి దీన్ని రాజకీయాన్ని తెలియదలుచుకోవాలి. ఈరోజు జడా శ్రవణ్ కుమారు లేకపోతే మీరందరూ కోరుకున్నట్టుగా నేనైతే విజయం సాధించామని గొప్పగా చెప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అల్టిమేట్గా నా గోల్, నా ఆలోచన, నా విధానం ఈ దేశంలో ఎవరి గెలుపు ఎవరి ఓటమి అనేది పక్కన పెడితే అల్టిమేట్గా రాజ్యాంగం గెలవాలి అనేది మాత్రమే నా సిద్ధాంతం. ది కాన్స్టిట్యూషన్ మస్ట్ బి. కాన్స్టిట్యూషన్ అనేది ఈ దేశానికి, మన మనుగడికి ప్రామాణికం. ఎందుకు అంటే ఈ దేశానికి రాజ్యాంగం రాసేటప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరమత సహనం, అన్ని మతాలు సమానమే, అన్ని సాంప్రదాయాలు సమానమే, అన్ని కులాలు సమానమే,
అందరికీ కూడా ఏ దేవుణ్ణైనా పూజించుకునే హక్కు ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు రఘురామకృష్ణరాజు? బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే ఫోటోలు తీయాలంట. నాకు అంతగా కోపం వచ్చినటువంటి అంశం ఏంటి అంటే, అకార్డింగ్ టు రఘురామకృష్ణరాజు, ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది పైగా ఉన్నటువంటి దళితుల్లో 98% దేవుణ్ణి పూజించేవాళ్ళే, జీసస్ని. మేబీ రైట్ అనుకుందాం కాసేపు. అంటే గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం 18% అంటే ప్రజలు రమారమి 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది ఉన్నటువంటి దళితులు రఘురామకృష్ణరాజు గారి అంశం ప్రకారం 98 లక్షల మంది యేసు ప్రభునే పూజిస్తున్నారు. సో యేసు ప్రభుని పూజిస్తున్నటువంటి ఇంత పెద్ద లార్జర్ కమ్యూనిటీ, రఘురామకృష్ణరాజు గారి కమ్యూనిటీ, రాజుల కమ్యూనిటీ 0.85% అంటే నాకు తెలిసినంతవరకు 1,00,000 కంటే లోపే జనాభా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 లోపు జనాభా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్గా, ఒక ఉండి ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడింది ఏంటంటే, యేసు ప్రభుకి మేకులకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుందే, అందుకనే వీళ్ళందరూ మేకులు తీసుకొచ్చి కొడుతున్నారు. ఆయన ఏంటి మేకులు కొట్టించుకున్నాడా? ఈ మేకులకి యేసు ప్రభుకి ఏంటి సంబంధమయ్యా? అందుకనే వీళ్ళందరూ మేకులు తీసుకొని వచ్చారు. అంటే ఒక దేవుడిగా కొలిచేటువంటి ఈ దేశం ప్రపంచంలో అత్యంత హయ్యెస్ట్ దేవుణ్ణి నమ్మేది క్రిస్టియానిటీ. 164 దేశాలు యేసు ప్రభుని దేవుడిగా కొలుస్తున్నాయి. కొన్ని దేశాలు, మిగతా 25% దేశాలు ముస్లిం దేశాలు, తర్వాత కొన్ని హిందూ దేశాలు. ఏ దేశాలు ఏమున్నా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక మతానికి అటాచ్ అయినటువంటి ఒక సెంటిమెంట్ని అంత వెటకారంగా, అంత సర్కాస్టిక్గా మాట్లాడుతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయినాం మనం. సాయంత్రానికి నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు, భగవద్గీతని ఒక సక్రీడ్ బుక్గా ఈ దేశం, ఖురాన్ని సక్రీడ్గా ఈ దేశం, బైబిల్ని సక్రీడ్ బుక్గా ఈ దేశం పాటిస్తున్నప్పుడు ఆ మత గ్రంథాలకి విలువనివ్వాలి, ఆ మతాలకి విలువనివ్వాలి అనేటువంటి మినిమం ఇంగిత జ్ఞానం లేని ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు వ్యతిరేకించాలి అన్నా కూడా వ్యతిరేకించడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎలా మనం మన యొక్క హక్కుల్ని కాపాడుకోవాలని వచ్చినటువంటి తపనలో నుంచి వచ్చినటువంటి ఒక చిన్న పోరాట ఫలితమే ఇది తప్ప మనం విజయం సాధించామని కాదు అని నేను మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. మనం విజయం సాధించింది ఎప్పుడో తెలుసా? రాష్ట్ర అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజున మనం విజయం సాధించినట్టుగా భావించాలి తప్ప చిన్న చిన్న విజయాలకి రేపొద్దున సుప్రీంకోర్టులో ఓడిపోవచ్చు, గెలవచ్చు. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా,